దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం అనుకూలించిన దేవాతి దేవునికి అమ్మగారికి ప్రభు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామములు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రాతకాలపు వేళలో దేవునితో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దైరుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో పాదాల చెంత చేరి ప్రార్థించటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా ప్రారంభించి కొనసాగిస్తున్న నీ బిడ్డలను బట్టి, చేరవచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. చాలా మంది ప్రార్థించిన వారు, పాటలు పాడిన వారు, బైబిల్ వాక్యాన్ని చదివినటువంటి వారు, ఈ సందేశం మరి మమ్మల్ని అందరినీ మీరు ఒక స్థలంలో లేకపోయినప్పటికీ కూడా ఈ మీట్ ద్వారా అందరినీ మీరు జత చేసి కలిపి సమాధానంగా ఏక మనస్సుతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింప చేయండి. ఎక్కడ ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానము చేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక్కరిద్దరము కాకుండా కొద్ది మందిగా కూడి ప్రార్థిస్తూ ఉండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత అందరితో ఉంచి నడిపిస్తున్న దేవాని పాదములకు స్తోత్రం. కల్పుడని మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నా. ఇక్కడితో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వినిపింప చేయండి. ఏ హృదయానికి, ఏ వ్యక్తికి ఏ వాక్యం కావాలో మీరే వినిపింపజేస్తూ ఉన్నందులకై కనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, చక్కగా పాటలు, ప్రార్థన, దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవునితో సహవాసం చూడలేక గడపలేక చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అందరికీ లేనటువంటి భాగ్యం, ధన్యత అల్పులమైన దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ప్రప్రదంగా ఈ ప్రాతకాలపు వేళలో ఆయనను వేడుకోవటం, ఆయన సన్నిధిలో కూడుకోవటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. మత్తయి సువార్త 'వెళదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివితే, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుకుందాం.
35వ వాక్యాన్ని చదివితే, ఆయన పెందలకడనే లేచి ఆయన ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఒక చక్కటి మాట మనం చదువుతూ ఉండగా బైబిల్ గ్రంథంలో, ఆయన పెందలకడ లేచి, ఆయన పెందలకడ లేచి, యేసు ప్రభు వారిని గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఎప్పుడు లేచాడు? పెందలకడ లేచాడు. ఏ ప్రజలు లేనటువంటి, ఎవరు మేల్కొనలేదు, ఎవరు లేపలేదు. అందరికంటే ముందుగా ఆయనకున్నటువంటి వాడుక, ఆయనకున్నటువంటి అలవాటు, పెందలకడ లేచి ఆయన ప్రార్థించేవాడు. అండి లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం చదవండి. 39వ వచనం, 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఒక చక్కటి మాట, ప్రభువుని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన బయలుదేరి అనే మాట మనకు అక్కడ చక్కగా కనపడుతూ ఉంది. మార్కు సువార్తలో కూడా ఆ మాట చక్కగా మనకు కనపడుతూ ఉంది. ఆ మాట మనకు చక్కగా మొదటి అధ్యాయం, ఆయన పెందలకడ లేచి, ఆయన బయలుదేరి అనేటువంటి మాటలు చక్కగా మనకు కనపడతాయి. ఆయన పెందలకడ లేచాడు. లూకా సువార్తలో ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక చక్కటి అలవాటు, వాడుక ఏమిటి అని మనం గమనిస్తే, ఆయన పెందలకడ లేచేవాడు. పెందలకడ లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు, ప్రార్థించటానికి వెళ్ళేవాడు. ఆయన వెళుతూ ఉండగా, ఆయన ప్రార్థిస్తూ ఉండగా, ఆయన ఆ అరణ్య ప్రదేశానికి వారు వెళుతూ ఉండగా, ఆయన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిరి. మార్కు సువార్తలో కూడా మనం చదువుకున్నాం కదా, ఆయన పెందలకడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉన్నాడు. ప్రభు వారు చక్కటి మాదిరికరంగా వారు నేర్పించారు తన శిష్యులకు. వారు నేర్పించిన విధానం, వారు చేసిన విధానం నాడైనా నేడైనా చాలా గొప్ప సంగతులను దేవుడు మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే, వాడుక చొప్పున ఆయన ప్రార్థించేవాడు. ప్రార్థించిన దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు అని మనం గమనిస్తే, ఆయన చక్కటి మాట మనం చదువుకున్నాం కదా 6వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మీరు అనే మాట. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలను ప్రభువారు జ్ఞాపకం చేస్తారండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయాలు ఒక ప్రపంచానికి ఒక చక్కటి మాదిరికరంగా దేవుడు చేసినటువంటి కొండ మీద ప్రసంగం. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి.
అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను కదండి. చక్కటి మాటలు, చక్కగా దేవుడు తన బిడ్డలకు అందిస్తూ ఉన్నటువంటి మాటలు, వారు విని చక్కగా ఆనందించినటువంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో, ఆ వరుసలో దేవాతి దేవుడు ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తూ కొన్ని చక్కటి మాటలను దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రార్థన గురించి చక్కగా ఆయన తెలియజేశాడు. చూద్దాం ఆ విషయాలను కూడా మనం గమనిస్తే 5వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. 6వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలన కదండి. సమాజ మందిరంలో, వీధుల్లో, మూలల్లో నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టం. ఎవరికి ఇష్టం కదండి? ఎవరికి ఇష్టమే దేవుడు తెలియజేశాడు. అలాగైతే మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయకూడదు? వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. 7వ వచనం కూడా చదవండి. 7వ వచనంలో కూడా మనం చదివితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుకునుచున్నారు. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు. మీరు వేషధారుల వలె ప్రార్థన చేయవద్దు. 7వ వచనములు అంటాడు కదా, మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దు అని అంటూ 9వ వచనములు అంటాడు కదా, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూమి యందును నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా చేయాలి అంటే 6వ వచనంలో చెప్పాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. ప్రార్థన గురించి భక్తులు చాలా విశేషమైనటువంటి సంగతులు తెలియజేశారు. గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప వారు ప్రార్థన గురించి గొప్ప విషయాలు వారు అనుభవించి వారు మనలాంటి వారికి తెలియజేసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. ప్రార్థన గురించి భక్తులు తెలియజేస్తారు కదా, ప్రార్థన చేస్తే పాపం దూరం అవుతుంది, పాపము చేస్తే ప్రార్థన దూరం అవుతుంది అంటారు భక్తులు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న పాపం దూరం అవుతుందంట. పాపము చేస్తే ప్రార్థన దూరం అవుతుంది. పాపానికి, ప్రార్థనకు లేక మానవునికి ఎంత విధానాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినటువంటి వారు పదిలంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ప్రార్థన దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉంది. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడటమే, సరాసరిగా దేవునితో మాట్లాడటమే. గత కాలాలలో ఆ అలవాటు లేదు, లేక ఆ ధన్యతను దేవుడు వారు కొంతమంది దాన్ని దూరం చేసేవారు. ప్రభు వచ్చిన దినాలలో, మొదటిగా ఉన్నటువంటి దినాలలో వారు దేవుణ్ణి ప్రార్థించటం అది విరోధంగా భావించేవారు కొంతమంది. మన చరిత్రలోనికి వెళితే ఆ విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడు అన్నాడు, మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలి? చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన ప్రతిఫలాలే ఈనాడు మనము దీపాల వలె మనం వెలుగుతూ ఉన్నాం.
లేక కొవ్వొత్తుల వలె మనము వెలుగుతూ ఉన్నాం. వారు పెట్టిన వెలుగు, వారు అంటించిన ఆ వెలుగులో మనము వెలుగుతూ ఉన్నాం. యోహాను భక్తుని గురించి ఒక చక్కటి మాట మనం గమనిస్తే, అతడు మండుచూ ప్రకాశించుతున్న దీపం వలె ఉన్నాడు. ఆయన మండాడు, అనేకులను వెలిగించాడు. ఆ వెలుగులో ఆయన వెలుగుతూ అనేకులను వెలిగించాడు. ఆ వెలుగు ద్వారా వెలుగులోనికి దేవుడు నిన్ను నన్ను ఆయన నడిపించాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన నీవు అన్నాడు. నీ వ్యక్తిగత ప్రార్థన నీవొక్కడవే. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగతంగా ప్రార్థించిన వారు ఉన్నారు, అనేకులు కూడి ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. అపొస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మేడగదిలో అనేకులు కూడి ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. ఈ మాట మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు లేక చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనంలో భక్తుడు దావీదు మహారాజు చక్కగా ప్రార్థనా అనుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం లేక మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18 2వ సమూయేలు గ్రంథమే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకును కలగబో దానిని గురించి సెలవిచ్చి ఉన్నా. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఈ ప్రార్థన చాలా విశేషమైనటువంటి ప్రార్థన అండి. చక్కటి ప్రార్థన 18 నుండి 22 వచనాల వరకు మనం చదివితే ఆయన నోటి నుండి వచ్చినటువంటి పదాలు, ఆ పలుకులు ఎంత ప్రభువును గణపరిచే మాటలుగా కనపడుతూ ఉన్నాయో, ఎంత విశేషమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు దావీదు భక్తుని నోట నుండి పలుకుతూ ఉన్నాయో. చక్కటి మాటలు ఇందులో మనకు కనపడతాయి. 22వ వచనములో ఒక చక్కటి మాట మనం చదివితే, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొక్కడును లేడు అని అంటాడు కదండి. నీ వంటి దేవుడు ఎవరు లేడు. తన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఎందరో ఉండవచ్చు, ఎందరోనో చూసి ఉండవచ్చు, కానీ అందరిలో గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే విశేషమైనటువంటి వాడు, అందరికంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన గమనించాడు. దావీదు మహారాజు గమనించాడు. అందుకే నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడయ్యా, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడయ్యా. గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న ప్రార్థన చేయమని దేవుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు దావీదు మహారాజు 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి దావీదు రాజు, భారం ఉంది, బాధ్యత ఉంది, పరిపాలన ఉంది, అన్ని విషయాలు గమనించాలి, చూసుకోవాలి. అన్నిటినీ పక్కన పెట్టాడు. అన్నిటినీ కొంత సమయం పక్కన పెట్టి
అన్నీ ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం గొప్ప సంగతి. ఈనాడు మానవులుగా, శ్వాసులుగా దేవుడు ఒకవేళ అన్నీ ఇస్తే అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఈ ధనాన్ని చూసి వీటిని చూసి మురిసిపోతూ సంతోషపడతా. కానీ అన్నీ ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం గొప్ప సంగతి. అన్ని ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో చేరి అన్నిటినీ ప్రాముఖ్యంగా ఎంచుకొనక, ప్రాధాన్యత ఇవ్వక, వాటిని అన్నిటినీ పక్కన పెట్టి ధనాన్ని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని, పరిపాలన పక్కన పెట్టి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడం అది దావీదు మహారాజు చేసినటువంటి లోపల ప్రవేశించి అంటూ ఉన్నాడు. ఆయన కూర్చొని ఒక మాట ధ్యానం చేయగలిగితే, ఆలోచించగలిగితే దేవాతి దేవుడు ఎన్నో గొప్ప సంగతులు ఇందులో నుంచి దేవుడు మనకు బయలుపరుస్తాడు. దావీదు రాజు లోపల ప్రవేశించాడు. యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగూ మనవి చేశాను కదండి. లోపల కూర్చుండి యెహోవా సన్నిధిన కూర్చున్నాడు. దేవుని సన్నిధిని ఆస్వాదించినటువంటి వాడు. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు, తెలియజేశాడు. ఈ శుభదినం, ఈ ప్రాతకాలపు వేళ ఒక్కరిద్దరము కాకుండా కొద్ది మందిమిగా కూడి దేవాది దేవుని నామాన్ని గణపరిచే భాగ్యం, దేవుని మాటలు వినే భాగ్యం, ప్రార్థించే భాగ్యం, పాటలు పాడే భాగ్యం, సహవాసం చేసే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆయన సన్నిధి ఎక్కడ ఉందో ఆయన అక్కడ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటారో ఆయన బిడ్డలు కూడా ఆయన దగ్గర ఉంటారు. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను. ఎలాగూ చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థనలో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, దేవుని దృష్టికి కొంచెమే గాని దావీదు దృష్టికి గొప్పగా కనపడుతూ ఉంది. దేవుని దృష్టికి చాలా అల్పంగా, స్వల్పంగా కనపడుతుంది కానీ దావీదు భక్తునికి అది ఎంత గొప్పగా కనపడుతుందో నిజమే కదండి. దావీదు రాజు పాత జీవితాన్ని, బాల్య జీవితాన్ని, ఎంతగా ఆయన అనుభవాలు, ఎంతగా ఆయన ఇబ్బంది పడ్డాడు, ఆయన ఆ యవన కాలపు జీవితాన్ని లేక బాల్యంలో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు భక్తుడు అంటాడు, ఇంకా ఎవరైనా మీ దగ్గర ఉన్నారా, మీ కుమారులు ఎవరైనా ఉన్నారా అంటే, అయ్యా కడగొట్టువాడు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెల కాపరి, గొర్రెలు మేపేవాడు. గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ఊరి బయట ఉంటాడు. గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? పొదల మధ్య, కొండల మధ్య, చెట్ల మధ్య, చాల మధ్య, ఏరుల మధ్య, నీటి వాగుల మధ్య, ఆయా స్థలాలు అంటే ఊరి బయట జీవించేవాడు, బ్రతికేవాడు. ఊరికి, గ్రామానికి దూరంగా బ్రతికేవాడు, దూరంగా జీవించేవాడు. ఒకవేళ ఊర్లో పుట్టాడు కానీ ఊరికి దూరంగా బ్రతికేవాడు. ఊర్లో అన్నదమ్ములు ఉండవచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండవచ్చు, నాన్న తల్లిదండ్రులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, కానీ ఎక్కువ సమయం, ఎక్కువ దినాలు, ఎక్కువ రోజులు ఊరి బయట బ్రతికేవాడు, జీవించేవాడు. ఒంటరితనం, స్నేహం ఎవరితో? గొర్రెలతో. కానీ భక్తుడు దావీదు మహారాజు వాటికంటే ఎక్కువగా దేవునితో స్నేహం చేశాడు, దేవునితో మాట్లాడాడు. సమయం ఉన్నప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని పుణికిపుచ్చుకొని దేవునితో సంబంధము కలిగి జీవించినటువంటి వాడు. చాలా గొప్ప సంగతులు భక్తుల్లో నుంచి మనం ఆలోచన చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను,
దావీదు మహారాజు అనుకున్నాడా నేను రాజునవుతాను అని? దావీదు మహారాజు అనుకున్నాడా నేను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాను అని? దావీదు మహారాజు అనుకున్నాడా దాను మొదలుకొని బేర్షెబా వరకు అక్కడ ఉన్నటువంటి విస్తారమైనటువంటి ప్రజలను నేను పరిపాలన చేస్తానని? ఏకదాటిగా 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కలలో కూడా అనుకోలేదు అనుకుంటాం కదా, అంటారు కదా. అనుకోలేదు, ఊహించలేదు. కానీ దేవుడు తన బిడ్డలను ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఎలా గొప్పవారిగా చేస్తారో దేవుని చిత్తం, దేవుని సంకల్పం. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? దావీదు భక్తుని జీవితం, బాల్యం, కొంతమంది పండితులు, కొంతమంది బైబిల్ ఎరిగినటువంటి పండితులు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారండి. అవి ఇప్పుడు మనకంతగా అవసరం లేకపోవచ్చు. కానీ ఆయన బాల్యం తండ్రి వెలివేశాడని లేక ఏదో చెప్తారు. కానీ ఏది ఏమైనా తన బాల్యం మాత్రం ఊరి బయట జరిగింది. ఊరి బయట పెరిగాడు. ఊరి బయటనే గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఊరి బయట బ్రతికినటువంటి దావీదు భక్తుడు లేక దావీదు రాజు ఊరిలోనికి వచ్చాడు, ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజల మధ్య పరిపాలన చేసే భాగ్యాన్ని దేవుడు భక్తునికి అనుగ్రహింపజేశాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నీవు నేను ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఏ పాటి వారం? అర్హత ఉందా? ఆధిక్యత ఉందా? దేవుని గురించి మనం ఒక చక్కటి మాటను మనం చదివితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? అత్యున్నతమైనటువంటి స్థానం. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడైనటువంటి వాడు, సింహాసనాసీనుడు. తిమోతి పత్రికలు అంటాడు కదా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, రారాజైనటువంటి దేవుడు. తిమోతి పత్రికలోనే మనం చదివితే శ్రీమంతుడైనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడు. నిర్గమకాండములు అంటాడు కదా, యా వేల్పులలో నీ వంటి వాడెవడు? మహనీయతను బట్టి మీ ముందు నిలవబడినటువంటి వాడెవడు? ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తి కలిగినటువంటి వాడో, లేక తన మహిమ ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్పవాడో ఆలోచన చేస్తే ఈనాడు మనుషులుగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటానికి మానవుగా మనకు అర్హత ఉండదు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఒక గ్రామాన్ని పరిపాలన చేస్తున్న సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక చిన్న గ్రామం, ఒక 300 మంది 400 మంది ఉన్నటువంటి చిన్న గ్రామంలోనికి పరిపాలన చేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే కొంతమంది పర్మిషన్ తీసుకోవాలి. ముందుగా పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇలా అంచెలంచెలుగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇలాగ ఉన్నతమైనటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. కానీ దేవుని దగ్గరికి రావాలి అంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలి అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అంటే, దేవుణ్ణి సమీపించాలి అంటే ఏ అర్హత ఉందని మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం? మనం గొప్పవారమని దేవుని సన్నిధికి వెళ్ళగలమా? కదండి. చాలా విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? అంత గొప్ప దేవుడై ఉండి
లోకాన్ని నిర్మించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరిపాలన చేస్తున్నటువంటి రారాజు, పెంచి పోషిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత గొప్ప దేవుని దగ్గరికి మనం వెళ్ళగలం ఎలాగూ? ప్రార్థన ద్వారా. ఒకరితో మాట్లాడేది అంటే ధైర్యం చాలదు, కానీ దేవునితో మాట్లాడటానికి సరాసరిగా దేవుని సన్నిధికి మనం వెళ్ళగలం. ఏ అర్హత లేనటువంటి మనవలను, ఏమీ లేనటువంటి మనవలను ఇంతగా దేవుడు హెచ్చించాడు, ఇంతగా పోషిస్తూ ఉన్నాడు, ఇంతగా సాగుతూ ఉన్నాడు. భక్తుడు అన్నాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? అంత గొప్ప దేవుని సన్నిధిలో కూర్చోవటానికి మనం ఏ పాటి వారం? ఎలాంటి వారం? ఆలోచన చేస్తుంటే మన మనసులో మనకు నిజంగా వణుకు పుట్టాలి, భయం పుట్టాలి. మానవులతో స్నేహం చేయాలంటేనే వారు సరైనటువంటి దానిని ఆలోచన చేస్తారు. సమానంగా ఉన్నాడా, ధనవంతుడా, ఉద్యోగస్తుడా, భాగ్యవంతుడా, ఏదో చిన్నవాడితో నేను స్నేహం చేయాలా అని తిరస్కరిస్తారు. మానవుడే తిరస్కరిస్తాడు కానీ మానవుడు మానవుడినే తిరస్కరిస్తాడు కానీ నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు మాత్రం తిరస్కరించడండి, తీసివేయడు. పేదవారిని కావచ్చు, ధనవంతులను కావచ్చు, చదువుకున్నటువంటి వారిని కావచ్చు, చదువు లేనటువంటి వారిని కావచ్చు, ఎవరినైనా అయ్యా నీ సన్నిధికి నేను వస్తాను అంటే చేతులు చాపి హృదయానికి హత్తుకొని నీకేం కావాలో చెప్పు అన్నట్లుగా దేవుడు చక్కగా వెన్ను దట్టి, భుజం దట్టి ప్రోత్సహిస్తాడు. ఇంతగా నిన్ను నన్ను ప్రేమించటానికి మనలో ఏం అర్హత ఉంది? మనము గొప్పవారిమనా? కాదు. మరి ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడు? ఎందుకు దేవుడు మనల్ని హెచ్చించాడు? ఎందుకు దేవుడు మనల్ని తన భుజాల మీద ఎత్తుకుంటూ ఉన్నాడు? కేవలం ఆయన చేసిన సృష్టి, ఆయన చేసిన స్వరూపం. ఆదికాండములో ఒక చక్కటి మాట ఉంది కదా, మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి. ఆయన పోలిక చొప్పున దేవుడు నిన్ను నన్ను తయారు చేశాడు. ఒక నిర్జీవంగా ఉన్నటువంటి మన స్వరూపాన్ని, నిర్జీవంగా ఉన్నటువంటి మనలను, జీవము లేనటువంటి వారిగా ఉన్నటువంటి నిన్ను నన్ను మనకు జీవాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన జీవవాయువును ఊదాడు. మనం ఏమయ్యా? జీవించే ఆత్మలమయ్యా, జీవించే మనుషులమయ్యా. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఒక్కసారి మనసు పెట్టి, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మన పితరులు జీవించిన దినాలు, మన తల్లిదండ్రులు జీవించిన దినాలు, మనము జీవిస్తున్నటువంటి దినాలు, వాటికి ఆ దినాలకు ఈ దినాలకు మనం పోలిక చేసి ఆలోచన చేస్తే నిజంగా కన్నీరు కార్చకుండా ఉండలేం, ఏడవకుండా ఉండలేం. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించాడే, ఇంతగా ఎవరు మనల్ని ప్రేమించగలరు? ఇంతగా మనల్ని ఎవరు దరి చేర్చగలరు? ఇంతగా ఎవరు మనల్ని చూసుకోగలరు? మనల్ని ప్రేమించిన మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడే. నా ఇబ్బందులో ఉన్నాను, సహాయం చేయండి అంటే నిండుగా దండిగా పర్సులో డబ్బు ఉంది, చేయగలిగినటువంటి సత్తా ఉంది, కానీ మనసు లేదే. సహాయం చేయగలమా? చేస్తూ ఉన్నామా?
కానీ దేవుడు అన్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. ఆయన సహాయం చేసే దేవుడు అండి. ఆయన సహాయం చేసే దేవుడు. నా కుటుంబం ఏ పాటిది. దావీదు భక్తుని గురించి మనం ధ్యానం చేస్తే మనం బయటికి రావటం కష్టం కదండి. అందులో మనం లీనమైపోతాం, అందులో మనం ఏకమైపోతాం. చాలా గొప్ప గొప్ప సంగతులను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. నేను ఎంతటి వాడను, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దావీదు శక్తి బలం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయొచ్చు. ఒక్క రాయితో శూరుడైన బలవంతుడైన గొల్యాతును చంపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు. ఒకే ఒక్క రాయి. ఆ రాయి చేత శూరుడు బలవంతుడైనటువంటి గొల్యాతును ఒక్క రాయితో కొట్టాడు, చచ్చి బోర్ల పడ్డాడు. ఆయన అంటాడు, నేను ఎంతటి వాడను కదండి. ఉద్యోగం ఉంటే, అధికారం ఉంటే, డబ్బు ఉంటే, హోదా ఉంటే పక్క వాళ్ళను మనం లెక్క చేయం, తిరస్కరిస్తాం. వీడు నాతో సమానుడా, నేను భాగ్యవంతంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను, వీడు నాతో ఉండగలడా, నాతో సమానుడా, కూర్చోగలడా అని పక్కకు పంపిస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, గొప్ప గొప్ప విషయాలు ఇందులో మనకు బయటికి వస్తాయి. కానీ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకో దేవాది దేవుడు ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యం ముందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చెయ్యి అంటే, ఆయన రహస్యమందు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, దావీదు చేసిన ప్రార్థన రహస్యంగా చేశాడు. రాజైనప్పటికీ కూడా ఒక గది ఉంది, ఒక స్థలం ఉంది, ఒక స్థానం ఉంది, దేవునికి ఇచ్చాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధిలో కూర్చునేవాడు, దేవుని సన్నిధిలో మోకరించేవాడు, దేవుని సన్నిధిలో సాగిలపడేవాడు, నమస్కరించేవాడు, అడిగేవాడు, ప్రార్థించేవాడు, ఆయన పాదాలు పట్టుకునేవాడు. ఎంత గొప్ప ధన్యుడు దావీదు మహారాజు, ఎంత గొప్ప ధన్యతను భక్తునికి దావీదు మహారాజుకు దేవుడు అనుగ్రహింపజేశాడు. ఏదైనా చిన్న హోదా ఉంటే దేవుని మర్చిపోతాం. ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తే, తన బిడ్డలని అడుగుతున్నారని దేవుడు ఏదైనా ఈవినిస్తే, ఆశీర్వాదాన్ని ఇస్తే, దేవుని సన్నిధికి ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించినటువంటి వారు కొంతమంది, ఒకప్పుడు ఒక సమయంలో పేదతనములో ఉన్నటువంటి ఒకవేళ ఉంటే దేవుడు కనికరించి కాపాడి, ప్రార్థన ఆలకించి అంగీకరించి, దేవుడు ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసిన దేవుణ్ణి, ఆశీర్వదించిన దేవుణ్ణి, ఇంత గొప్పతనం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయేవారు లేరా? మర్చిపోయినటువంటి వారు లేరా అంటే దండిగానే కనపడతారు, ఎక్కువగానే కనపడతారు. భక్తుడు దావీదు మహారాజు అలాంటి వాడు కాదు. తనకిచ్చిన హోదాను, తనకిచ్చిన స్థితిని, తనకిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి దానిని మర్చిపోయినటువంటి వాడు. ఇచ్చిన దేవుని మర్చిపోలేదండి, ఇచ్చిన దేవుని ఇంకా 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 హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు తన బిడ్డకు అనుగ్రహింపజేశాడు. అలాగూ దావీదు మహారాజు కనపడుతున్నాడు, ఇచ్చాడు కాబట్టి అంచెలంచెలుగా దావీదు భక్తుని, దావీదు మహారాజును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, మనకు సమయం అవుతూ ఉంది. ఆ రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు మొదటి వచనం 3వ అధ్యాయం మొదటి వచనం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా
దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. దావీదు మహారాజును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడో మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దావీదు అంతకంతకు ప్రబలెను, అంతకంతకు 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 భక్తుడైన దావీదు ప్రబలుచూ ఉన్నాడు. అంత మాత్రమేనా అని మనం అనుకుంటే కాదు. 5వ అధ్యాయం, అదే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కటి మాట, 10వ వచనంలో ఒక చక్కటి మాట. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎందుకు దావీదు మహారాజు వర్ధిల్లటానికి కారణం ఏంటి? దావీదు మహారాజు అంతకంతకు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అంటే, యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతడు అంటే దావీదు భక్తుడికి తోడుగా ఉన్నాడు. అంతకంతకు వర్ధిల్లెను. మనము కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి. ఆస్తిపరంగా లేక డబ్బు పరంగా వర్ధిల్లటం మంచిదే. దేవుడు అలా వర్ధిల్లింపజేస్తాడు. తన బిడ్డలను చేయి విడిచేవాడు కాదు. కానీ ఆధ్యాత్మికంగా మన స్థితి వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఆస్తిపరంగా కంటే ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. అంతకంతకు నమ్ముకున్న దినాలలో గంటల తరబడి ప్రార్థించినటువంటి వారు ఉన్నారు. కొత్తలో దినాలు గడుస్తూ ఉన్నప్పుడు, మాసాలు జరిగిపోతూ ఉన్నప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఆ ప్రభువును అంతగా ప్రార్థించలేకపోయేటువంటి సమయం లేకపోవచ్చు కదండి. అందుకే ప్రారంభ దినాలు చాలా మంచివి అంటారు పెద్దలు. నమ్మిన కొత్తలో దేవుడు మనకు ఉజ్జీవాన్నిచ్చి, ఉల్లాసాన్నిచ్చి, ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం గంటల తరబడి ప్రార్థించడానికి, బైబిల్ చదవటానికి, ధ్యానించే భాగ్యాన్ని దేవుడు ఆనాడిచ్చాడు. కానీ అదే ఉల్లాసం, అదే ఉత్సాహం, అదే ప్రోత్సాహం నేడు ఉండగలిగితే ఎంత మేలు. ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి. ఆస్తిపరంగా కాదు, ఐశ్వర్యపరంగా కాదు. ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే అది దేవుని ఆశీర్వాదం అండి, అది దేవుని కృప అదండి. ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే ఒకవేళ ఆ ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం వర్ధిల్లితే అదే మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. పేద లాజరు ఏమీ లేదు, కురుపులు ఉన్నాయి, వ్యాధిగ్రస్తుడు, అతని దగ్గరికి వెళ్ళేవారు లేరు, పలకరించేవారు లేరు. కానీ అతడు చనిపోతే దేవదూతల చేత కొనిపోబడ్డాడు. దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ధనవంతుడు ఎవరు తీసుకుని వెళ్ళారో తెలియదు. చాలా విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. మత్తయి సువార్తలోనికి మనం వస్తే, ప్రభు చిత్తమైతే మరోసారి తలంపులను మనం ధ్యానం చేద్దాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రహస్యమందు చూస్తున్న గదిలోనికి వెళ్ళి అనే మాటను జ్ఞాపకం చేస్తూ భక్తుడైన దావీదు సంగతులను ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ తండ్రికి ప్రార్థన చేయి. తండ్రికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. ఇలాగూ దేవుని సన్నిధిలో గడిపి, దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని సన్నిధిలో ప్రణమిల్లి, మోకరిల్లి, చేతులు జోడించి దేవాది దేవునికి ప్రార్థన చేస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా శక్తి లేనటువంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. మన నమ్మిన మన దేవుడు. అటు దేవుడు చేరవచ్చిన మనలందరినీ
అలాగూ ఉంచి అలాగూ ప్రోత్సహించి ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులకును దైవజనురాలకును ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ దేవుడు ఈ చిన్న వాక్యం ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రార్థన వలనే పయనము మొదటి చరణం పాడతారా జాన్సన్ గారు? ప్రార్థన వలనే పయనము మొదటి చరణం జాన్సన్ గారు మొదటి చరణం పాడండి, ఆ తర్వాత పాడండి. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పాకులాడుట పొందకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాల తడపకుండా నా పయనము సాగదయ్యా, నీ పాదాల తడపకుండా నా పయనము సాగదయ్యం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన దావీదు రహస్యమందు తన తండ్రికి ప్రార్థించుచుండెను. ఎలాగా వర్ధిల్లుచుండెనో మనము కొంతవరకు గమనించాము. దైవ సందేశాన్ని చక్కగా వివరించిన పాస్టర్ పులుకూరి ఇమానియల్ గారికి నిండుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ప్రేరేపణ గలవారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి ప్రియులారా. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసయ్య మీ బంగారు పాదాలకి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసే రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయడం నేర్పించిన దేవా మీకు వందనాలు. అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం వేయకు మానని చెప్పిన దేవా మీకు వందనాలు. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి తండ్రి యేసయ్య నీకు నచ్చిన బిడ్డలుగా, నీకు తండ్రి యేసయ్య నిన్ను తండ్రి యేసయ్య ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. మరి ఈరోజు శ్రీనివాస్ ఇమాన్యుల్ గారు పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా మరి తండ్రి ఎంతో విలువైన మరి తండ్రి ఆ మాటల ద్వారా మాకు మరి జ్ఞానాన్ని ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చిన దేవా వందనాలు. వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి బిడ్డల్ని అందరినీ పేరు పేరున దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మా విమోచకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమునందు చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. వాక్య పరిచర్య చేసిన దేవదాసులు